మీ దృష్టిలో అంటే ఐబిఎస్ అనేది ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే బేసిక్గా ఇప్పుడు మన బౌల్స్ అంటే డైజెస్టివ్ సిస్టము కొంచెం ఇరిటేట్ అవుతుంది అనమాట ఈజీగా. అది ఎందుకైనా కావచ్చు, ఇప్పుడు మన స్ట్రెస్ వల్ల కావచ్చు, ఫుడ్ తేడా ఉన్నా, ఏదైనా తాగే తేడా ఉన్నా రావచ్చు. ఎందుకు వస్తుంది అనేది ఎవరికి తెలియదు ఇప్పటిదాకా, కానీ కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. అంటే కాంబినేషన్ ఆఫ్ థింగ్స్, అందుకే సిండ్రోమ్ అంటాం. ఎందుకంటే ఒక పర్టికులర్ కాజ్ ఉండదు. ఇప్పుడు డయాబెటీస్ తీసుకున్నాం అనుకోండి, ఇన్సులిన్ తగ్గడం వల్ల డయాబెటీస్ వస్తుంది అంటారు. కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఎందుకన్నామంటే కాజ్ ఉండదు, బట్ ఈ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి, మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉంటాయి అన్నమాట. ఒక ట్రిగ్గరు పోస్ట్ ఇన్ఫెక్షస్ ఐబిఎస్ అంటాం. అంటే ఒక ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందనుకోండి, మనకి ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ వచ్చింది బయట ఏదో తిని, ఆ ఫుడ్ పాయిజనింగ్ తర్వాత ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి ఉంటుంది, కానీ ఆ ఇన్ఫెక్షన్ తర్వాత బౌల్స్ విల్ రిమైన్ సెన్సిటివ్ ఫర్ అ లాంగ్ టైమ్, ఆర్ పర్మనెంట్ కూడా ఉంటుంది. అది పోస్ట్ ఇన్ఫెక్షస్ ఐబిఎస్. ఇన్ఫెక్షన్ వల్ల బౌల్స్ ఇరిటబుల్ అయ్యి అట్లే ఉండిపోయే ఛాన్స్ ఉంది, అదొకటి. ఇంకోటి చైల్డ్హుడ్ అబ్యూజు, ట్రామా, డిప్రెషను, యాంగ్జైటీ ఇట్లుండే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఫుడ్ సెన్సిటివిటీస్, ఇప్పుడు లాక్టోస్ సెన్సిటివిటీ కానీ, గ్లూటెన్ సెన్సిటివిటీ ఇట్లుండే వాళ్ళకు కూడా ఐబిఎస్ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. ఇట్లా డిఫరెంట్ రీజన్స్. మళ్ళీ గట్ మైక్రోబయోమ్ అనే ఉంటుంది కదా, అది ఇంబ్యాలెన్స్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా, అది తేడా వచ్చిన ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.